అనుమతితో శుక్రవారం హౌస్ మోషన్ దాఖలకు వెసులుబాటు. ఇంప్లీడ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్కి సంబంధించిన ఫారం 13A అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, అధికారి సంతకం ఉంటే చాలు, వాటిని పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ నెల 25, 27 తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో ఈ అనుబంధ పిటిషన్ వేశారు. అప్పిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు ఇంప్లీడ్కి అనుమతి ఇవ్వాలంటూ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది రవితేజ వాదనలు వినిపించారు. గురువారం వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ అత్యవసరంగా విచారణ జరిపారు. అనుబంధ పిటిషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని అప్పిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి చెబుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు సీజీ అనుమతి తీసుకుని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ధర్మాసనం వెసులుబాటు ఇచ్చిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి